వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకు ఉండేవి. వాళ్ళు 9 కిలోలు చింతకాయలు దంపేసుకున్నామని చెప్పి అదొక అచీవ్మెంట్ లాగా సంతోషపడిపోయేవాళ్ళు. ఒడియాలు పెట్టేసుకున్నాం పెద్ద గుమ్మడికాయ కోసనే ఆనందపడిపోయేవారు. అది ఒక రకంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంటే. లక్షవత్తుల నోమని, చిలుకు ద్వాదశి నోమని, కార్తీక మాసం వస్తే ఆ నోములని ఎప్పుడు చూసినా బిజీగా ఉండేవారు. అవన్నీ ఎంటర్టైన్మెంట్సే కదా. ప్లస్ ఆధ్యాత్మికంగా దేవుడు, భక్తి, పూజ, ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడూ లోపం లేదు. టీవీలు రాకముందు ఎలా బతికారా అని మనం అడగకూడదు వాళ్ళని. టీవీలు రాకముందు కూడా చాలా హాయిగానే బతికారు. ఆ టైంకి ఇష్టమైన సీరియల్ రావడము ఏదో ఉంటుంది. అందుకని ఆడవాళ్ళు జనరల్గా షాపింగ్కి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, అమ్మో ఇవాళ సీరియల్ మిస్ అయిపోతామని వెళ్ళకపోవడం కూడా నాకు తెలుసు అన్నమాట. ఇవన్నీ వచ్చేసాయి కదా వ్యాపకాలు. గోడల మించి మాట్లాడుకోవడం అనేది ఎప్పుడో తగ్గిపోయింది కదా. ఇదివరకు ఏంటంటే ఒక రకంగా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఇంటరాక్షన్ ఉండేది. ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకునేవాళ్ళు. ఒక సపోర్ట్, ఒక సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ ప్రపంచం వాళ్ళది, వీళ్ళ ప్రపంచం వాళ్ళది. ఒక్కోసారి పక్కింట్లో ఎవరున్నారో కూడా మనకి తెలియదు. అదే ఇదివరకు అలా కాదు. 4 ఇళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళని పంపించి ఒక చోట చేరి మాట్లాడుకోవడము, పిల్లల్ని ఆడించుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మనకి వీళ్ళందరూ ఉన్నారు మన చుట్టూ అని ఒక గ్రేట్ సపోర్ట్ దొరికేది. మోరల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అలా ఉండటం లేదు. ఇంట్లోకి వెళ్ళామా, ఫ్లాట్ తలుపు వేసేసామంటే మళ్ళీ రేపు పొద్దున్న తీసి ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఎవరు తొంగి చూడరు. పొలిటికల్గా చిన్నప్పుడు కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంత చెవుల్లో ఈగలాగా రొదపెట్టేసే ఛానల్స్ రావటం వల్ల ఎక్కువైపోయింది. చిన్న పిల్లాడు కూడా మాట్లాడేయటం, వాళ్ళని క్రిటిసైజ్ చేసేయటం. ఒక లీడరు అనేవాడికి ఉండాల్సిన క్వాలిటీస్, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇప్పుడు అసలు ఏమి ఇవ్వడం లేదు. మరి చిన్నప్పుడు మేము ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీలో పెరిగాము. మరి ఒక గాంధీ గారో, ఒక నెహ్రూ గారో వాళ్ళని చూడటానికి 5 నెలలు అడవుల్లో బడి నడుచుకుంటూ వెళ్ళారు లక్నో. మా అమ్మమ్మ తాతయ్య రాజమండ్రి నుంచి. అలా ఏ శక్తి నడిపించింది వాళ్ళని అంటే, ఆ లీడర్స్ని చూస్తాము, ఒక గొప్ప పని చేస్తున్నాం, ఒక ఉద్యమకారులను కలుసుకుంటున్నాం, మనం కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నాము అనేలాంటి అంత ఇన్స్పైర్ చేసే లీడర్స్ లేరు ఇప్పుడు. అటువంటి నిస్వార్థమైన ఉద్యమాలు లేవు. అలా పనిచేస్తున్న కార్యకర్తలు లేరు. వాళ్ళ సొంత ఆస్తులన్నీ దేశానికి పెట్టి కద్దరు చీరలు కట్టుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడిచెళ్ళారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు స్వార్థమే బాగా ప్రబలిపోయింది. పాలిటిక్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం లేని సబ్జెక్ట్ అన్నమాట అసలు.